ప్రతి మనిషికి ముందు ఏ మనిషి ఎంత కష్టపడ్డా పట్టెడు మెతుకుల కోసం ఫస్ట్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత మరి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం జానెడు బట్ట కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత తలదాచుకోవడానికి మరి భార్యడు జాగా కోసం ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆదిలోనే గుర్తించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ 3 విషయాలనే ప్రాథమికంగా పేదలకు అవసరం అని చెప్పేసి భావించి ఆ రోజు శాశ్వత గృహ నిర్మాణం, పక్కా గృహాలు నిర్మాణం గాని, ఆ రోజుల్లో జనతా వస్త్రాలు గాని పేదల కోసం ప్రవేశపెట్టిన ఆ మహానుభావుడి బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఆ తర్వాత కూడా ఏవైతే టిట్కో ఇళ్లు ఉన్నాయో వాటిని కూడా ఒకరోజు సందర్శిస్తాము. పేదల కోసం కట్టిన ఇళ్లు 90% నిర్మాణం పూర్తయితే 5 సంవత్సరాలుగా వాటిని పాడుపెట్టి మరి బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకుంది ఈ వైసీపీ పరిపాలన. వాటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేస్తాము. ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నేను గత 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్లను కొనుక్కునే దుస్థితే ఈ మాచర్ల పట్టణంలో ఉంది. వీలైనంత త్వరలో ఒక సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈ రోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం. పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతోటి చరిత్రలో ఎన్నడీ లేని విధంగా ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చిన మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.